శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. అంటే ఈరోజు మనం ఏ టాపిక్ తెలుసుకుందాం అంటే లైఫ్ని ఎలా ఆస్వాదించాలి అంటే ఎంజాయ్ చేయాలి. అందుకని చాలామంది ఏం చేస్తారు, కొంతమందికి మంచి మంచి టేస్టీ ఫుడ్స్ని ఎంజాయ్ చేయడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి చూస్తూ ఆ ప్రదేశాల యొక్క అందాన్ని ఆస్వాదించాలనుకుంటారు. కొంతమంది నృత్యం, కొంతమందికి సంగీతం, అలా ఏదో ఒక దాన్ని ఆస్వాదిస్తారు. అంటే జీవితంలో ఆస్వాదించే కళ ఉన్నవారు ఎలా ఉంటారంటే చాలా సంతోషంగా ఉండగలుగుతారు. మరి అలా మనం వస్తువులు, లేకపోతే టేస్టీ ఫుడ్స్, ప్రదేశాలు, సంగీతం, డ్యాన్స్, ఇవన్నిటిని ఆస్వాదిస్తున్నాం కదా. దాంతో పాటు లైఫ్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, లైఫ్ని కూడా ఆస్వాదించాలి. మరి మన జీవితాన్ని ఆస్వాదించాలంటే మనకి ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం బాణం వేసినప్పుడు చూసారు కదా, బాణం అంటే ఆ విల్లుని ఎంత వెనక్కి లాగితే బాణం అంత ముందుకు వెళ్తుంది. ఎంత వెనక్కి లాగుతామో అంత బాణం ముందుకు వెళ్తుంది. అలాగే మన లైఫ్లో కూడా ఎలా ఉంటాయంటే జీవితం అంటే ఎలా, మంచి చెడు, తప్పు ఒప్పు, అనుకూలం ప్రతికూలం, లాభం నష్టం, ఓటమి గెలుపు, అంటే లైఫ్లో అన్నీ మిక్స్ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే మన ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చినట్టు జరిగింది, మనకు అనుకున్నట్టు అయింది, ఓకే. లేదంటే మనం డల్ అయిపోవడం, టెన్షన్లో వెళ్ళిపోవడం కాదు. మంచి చెడు రెండింటిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని ఏం చేస్తారు, రకరకాల ప్రదేశాలకు వెళ్తారు, ఏవేవో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. కానీ అంటే ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాం, మ్యూజిక్ వింటున్నాం, ఏది విన్నా కొంచెంసేపే ఉంటుంది ఎంజాయ్మెంట్. కానీ లైఫ్ అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. మరి జీవితంలో ప్రతి క్షణం, ఎందుకంటే జీవితం ఎప్పుడు గ్యారంటీ ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుంది, ఏ క్షణం ఉంటాం, ఏ క్షణం వెళ్ళిపోతాం తెలియదు. మరి ఉన్న క్షణాలైనా మనం ఈ జీవితాన్ని మనం ఆస్వాదించాలి, ఆస్వాదించడం నేర్చుకోవాలంటే ఏంటి, జీవితంలో ప్రతి దాన్ని మనం సమానంగా తీసుకోగలగాలి, మంచిని చెడుని. అప్పుడే మనం లైఫ్ని ఆస్వాదించగలుగుతాం. మరి రెండింటిని మనం సమానంగా తీసుకోవాలంటే మనం మానసికంగా సమతుల్యంగా ఉండాలి, మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి. అంటే మనకి ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో మన మనసుకి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ స్థిరత్వంతో మనం ఏ పరిస్థితినైనా చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. అర్థం చేసుకోలేనప్పుడు ఆస్వాదించడం కూడా కుదరదు. జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అర్థం చేసుకోగలుగుతాడు, ఆస్వాదించగలుగుతాడు. చూడండి, ఇవన్నీ మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఇప్పుడు చూడండి, మనము ఒక పిక్చర్కి వెళ్ళామనుకోండి, ఈ పిక్చర్లో ఎలా ఉంటారు? హీరో పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర, రెండు పాత్రలు కలిసే ఉంటాయి, రెండు కలిసే షూట్ చేస్తారు కదా. నాకు హీరో పాత్ర నచ్చింది, విలన్ పాత్ర నచ్చలేదంటే అది కట్ కాదు. ఆ సీన్ చూడాల్సిన, ఈ సీన్ని ఆస్వాదిస్తాం. అలానే మన లైఫ్లో మనకు నచ్చిన సిచ్యువేషన్స్ ఓకే, నచ్చనివి కుదరదు అంటే మన లైఫ్ అనే పిక్చర్ నుంచి కూడా కట్టుగావు. ఒకసారి పిక్చర్ షూట్ అయిన తర్వాత మనం సీన్ చేంజ్ చేయలేం కదా. అలాగే మన లైఫ్లో మంచి వ్యక్తులు ఉంటారు, నచ్చిన వ్యక్తులు ఉంటారు, నచ్చని వ్యక్తులు ఉంటారు, మనల్ని వెనక్కి లాగే వ్యక్తులు ఉంటారు, మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు ఉంటారు. ప్రతి సిచ్యువేషన్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలంటే మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. చూడండి, మనం ఏదైనా పిక్చర్కి వెళ్తే పిక్చర్లో ఏమి రిస్కీ ఐటమ్స్ ఏమి లేవు, ఏం ట్విస్ట్ లేవు, ఏం మలుపులు లేవు అంటే ఏమంటారు? పిక్చర్ ఎలా ఉందంటే ఏం లేదు, చప్పగా ఉంది, ఏమీ లేదు అంటారు. ఏం చేస్తాం? మనకి ఇప్పుడు ఏం కావాలి? మనం వెళ్ళి చూసామంటే దాంట్లో మంచి మంచి మలుపులు ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, మంచి ఫైటింగ్స్ ఉండాలి. అవన్నీ ఉంటే ఏమంటారు? చాలా బాగుంది పిక్చర్ అంటారు. అలాగే మన లైఫ్ అనే పిక్చర్లో కూడా ఏమి సమస్యలు లేవు, పరిస్థితులు లేవు, ఏది లేకుండా అలా ఉంటే ఎలా ఉంటుంది? మన మైండ్ వర్క్ చేయదు, అలా డల్గా ఉంటుంది. అందుకనే మనం చూసే విషయాల్లో ఒక పిక్చర్ చూస్తే ఏమనుకుంటాం? దాంట్లో రిస్కీ ఐటమ్స్ అన్నీ ఉండాలి, అలాంటి ఫైటింగ్స్ ఉండాలి, అలాంటి సీన్స్ ఉండాలి అని ఎలా కోరుకుంటున్నామో అలాగే మన లైఫ్ని కూడా మనం ఆస్వాదించాలంటే, మనకు ఆస్వాదించే తత్వం ఉండాలంటే మన లైఫ్లో వచ్చే వాటిని కూడా మనం అలానే రిసీవ్ చేసుకోగలగాలి. రిసీవ్ చేసుకోగలిగినప్పుడే మనం ఆస్వాదించగలుగుతాం. ఏ ఫీల్డ్ అయినా
సినిమా ఫీల్డ్ అని కాదు, ఒక ప్లేయర్ కూడా ఎలా నార్మల్ టీం మీద వాళ్ళు గెలిచారనుకోండి ఏమంత పేరు రాదు వాళ్ళకి. ఏదైనా చిన్న టీం మీద వాళ్ళు సెంచరీ కొట్టినా డబుల్ సెంచరీ కొట్టినా ఏముండదు, అది చిన్న టీమే కదంటారు. ఏదైనా టఫ్ టీంని ఫేస్ చేశారనుకోండి, ఏదైనా గట్టి టీంని ఎదుర్కొన్నారనుకోండి, గట్టి టీం పైన వాళ్ళు సెంచరీ కొడితే వాళ్ళకి చాలా పేరు ఉంటుంది. అంటే ఎంత కష్టపడితే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కష్టం లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు కదా. అలాగే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, పరిస్థితి వచ్చినా, అంటే విల్లులో మనం ఎంత వెనక్కి లాగుతామో బాణం అంత ముందుకు వెళ్తుంది. అలానే మన పరిస్థితులు, సమస్యలు మళ్ళీ వెనక్కి లాగినట్టే ఉంటాయి. కానీ మనం వాటిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తే ఏమవుతుందంటే మన లైఫ్ అనే బాణం కూడా ఇంకా 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 ముందుకి వెళ్తుంది. ఇంకా ఈ పరిస్థితులు, సమస్యలు అనుకోండి, అవి ఎలా అంటే ఎప్పటికీ కంప్లీట్గా ఒకటి అయిపోతే ఇంకోటి, ఇంకోటి అయిపోతే ఇంకొకటి, అలానే వస్తూనే ఉంటాయి. అయితే ఒక వ్యక్తి తన లైఫ్లో ఇలా సమస్యలు, అలజడి, ఎప్పుడు టెన్షన్గా ఉంటాయంట. టెన్షన్గా ఉంటే ఆయన వాళ్ళ ఊర్లో ఒక స్వామీజీ వస్తే స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాకు ఇలా ఎప్పటికీ ఏవో ఒక సమస్యలు ఉంటున్నాయి, పరిస్థితులు ఉంటున్నాయి, నేను ఏం చేయాలి, ఎలా వీటి నుంచి బయటపడాలి అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్తారంటే, నేను రేపు సమాధానం చెప్తాను, ఈ ఒక్క నైట్ ఆగు, రేపు సమాధానం చెప్తాను. అయితే నా దగ్గర 4 ఒంటెలు ఉన్నాయి, నువ్వు నైట్ అంతా ఆ ఒంటెల దగ్గర ఉండాలి. ఆ 4 ఒంటెలు ఎప్పుడైతే పడుకుంటాయో, ఎప్పుడైతే 4 ఒంటెలు ఒకేసారి కూర్చుంటాయో అప్పుడు నువ్వు కూర్చోవాలి, అప్పుడే నువ్వు పడుకోవాలని చెప్తాడు. సరే, ఆయన ఏమంటాడు, నాకు సమస్యకి సమాధానం దొరుకుతుంది కదా, దాంట్లో ఏముంది, నేను రాత్రి చూసుకుంటానని చెప్తాడు. అయితే రాత్రి ఆయన ఒంటెల దగ్గర ఉంటాడనమాట. ఉదయం లేచి మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ అడుగుతారనమాట, ఈరోజు మరి నిన్న నువ్వు నిద్రపోయావా, కూర్చున్నావా అని అడుగుతాడు. ఎక్కడ కూర్చోడానికి ఎక్కడైంది, నాకు ఒక వంటే కూర్చుంటే ఇంకో వంటే లేస్తుంది, ఒక వంటే కూర్చుంటే ఇంకో వంటే, అలా 4 ఒక్కసారి కూర్చోవడం అనేది జరగదు అని చెప్తాడనమాట. అప్పుడు స్వామీజీ ఏమంటాడు, నాకు ఈ విషయం తెలుసు, అలానే జరుగుతుందంటే ఆయనకి చాలా కోపం వస్తుంది. మరి అలా మీకు తెలిసినప్పుడు నాకెందుకు మరి ఇలా చెప్పారు మీరు, అవన్నీ కూర్చుంటేనే నువ్వు కూర్చోవాలి, అవన్నీ పడుకుంటేనే నువ్వు పడుకోవాలని ఎలా చెప్పారు మీరు నాకు అని ఆయన చాలా కోపంగా అడుగుతారు. అప్పుడు ఆ స్వామీజీ ఆయనకి చెప్తారనమాట, మన జీవితంలో కూడా అంతే, ఒకటి అయిపోతే ఇంకోటి వస్తుంది, ఒకటి అయిపోతే ఇంకోటి వస్తుంది, కామన్, అవి వస్తూనే ఉంటాయి. మనం వాటి కోసం ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత అంటే ఏది అయిపోయినా మన లైఫ్లో ఉండేదే ఉంటుంది కదా అని చెప్తాడనమాట. ఏది అయిపోయినా అవి సమస్యలు వస్తుంటే వెళ్తుంటాయి, కానీ మనం వాటిని దాటుకుంటూ వెళ్తూ లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి తప్ప ఇవి అయిపోతాయి, అవి అయిపోతాయి, సమస్యలు తీరిపోతాయి అంటే అది అయ్యే పని కాదు అని చెప్తారనమాట. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. అలానే మనం చూడండి, మన రొటీన్ లైఫ్లో కూడా ఎలా ఉంటుందంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఏమనుకుంటాం, వీళ్ళు చదువులు అయిపోతే, వీళ్ళు చదువుకుని మంచి జాబుల్లో సెటిల్ అయిపోతే మన లైఫ్ సెట్ అయిపోయినట్టే, మనం హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో అనుకుంటారు. తర్వాత వాళ్ళకి జాబ్లు వచ్చి సెట్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిపోతే, మంచి ఇళ్లలో సెట్ అయిపోతే మనకి ఇంకే చింత ఉండదు, బాగుంటుంది అనుకుంటారు. ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, తర్వాత మళ్ళీ 1 year కాకుండానే పిల్లలు పుడితే మళ్ళీ మనవలు సెట్ కావాలి అనుకుంటారు, మళ్ళీ వాళ్ళకి జాబ్ రావాలి అనుకుంటారు. అలాగే మన జీవితంలో ఏంటి, మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు, లాస్ట్ మూమెంట్ వరకు మనకి ఎలా అనిపిస్తుందంటే, ఇదైపోతే అదైపోతే, అదైపోతే ఇదైపోతే, ఈ ఒక్క చిన్న విషయం కంప్లీట్ అయిపోతే, ఒక్క చిన్న సమస్య అయిపోతే, ఒక్క చిన్న ప్రాబ్లం క్లియర్ అయిపోతే, అలా మనం ఇదైపోతే అదైపోతే అనుకుంటూ మన జీవితకాలం అనేది వెళ్ళిపోతుంది. కానీ జీవితంలో మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్న మూమెంట్ ఉందా అని గమనించుకోవాలి. మనకేం అర్థమవుతుంది, అవి ఆగవు, ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, చిన్నదైపోతే పెద్దది, పెద్దదైపోతే చిన్నది, ఏదో ఒకటి లైఫ్లో వస్తూనే ఉంటాయి. కానీ అవి ఉన్నా కానీ వాటిని ఫేస్ చేస్తూ మనం వాటిని మనం యాక్సెప్ట్ చేసి స్వీకరించగలిగితే మన లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే మనం ఇలా లెక్క పెట్టుకుంటూ ఆలోచించుకుంటూ లైఫ్ ఎండ్ అయిపోతుంది తప్ప లైఫ్లో ఎప్పుడూ ఎంజాయ్ చేయలేం. మనం లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఎక్కడో వెళ్ళడము, ఏదో తినడము, ఏదో చేయడము లైఫ్ని ఎంజాయ్ చేయడం కాదు. అలానే ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఎంజాయ్మెంట్ అంటారు, మంచి మంచి జ్యువెలరీ అని, లేకపోతే మంచి మంచి ట్రిప్పులకి వెళ్ళాలి, వాటికి వెళ్ళాలి. వీటిలో ఎంజాయ్మెంట్ కంటే డబ్బులు ఖర్చు అవ్వడమే ఎక్కువ ఉంది. కానీ అంటే ఏ ట్రిప్స్కి వెళ్ళినా, ఎలాంటి మంచి మంచి ఖరీదైన డ్రెస్సులు వేసుకున్నా, ఎలాంటి ఆభరణాలు వేసుకున్నా ఆ వేసుకున్నంతసేపు ఉంటుంది. కానీ ఎప్పటికీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మన రొటీన్ లైఫ్లో ఎప్పుడూ అదే ప్రోగ్రామ్ ఉంటుంది కదా.
మనం సంపాదించుకోవాలి, తినాలి, సంబంధ వ్యవహారాల్లో ఉండాలి, మన బాధ్యతలు చేయాలి, ఇవైతే ఎప్పటికీ ఉండే కదా. ఈ కామన్ థింగ్స్ చేస్తున్నప్పుడు కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే మనకేముండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో మన మనస్సుని మనం శాంతం చేసుకోగలగాలి. ఎంత మన మనస్సుని మనం కూల్ చేసుకోగలుగుతామో అప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసే శక్తి మనలో వస్తుంది. యాక్సెప్ట్ చేసే శక్తి వచ్చినప్పుడు దాన్ని దాటే ఆలోచన దారి మనకి కనిపిస్తుంది. ఎప్పటివరకైతే మనం సిచ్యువేషన్ యాక్సెప్ట్ చెయ్యమో అప్పటి వరకు మనం దాన్ని దాటే దారి మన కళ్ళ ముందు ఉన్నా కానీ మనకు కనిపించదు. అందుకే మనం మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మన మనసుని కొంచెం టైం తీసుకుని భగవంతుని మీద ఏకాగ్రం చేయడం నేర్చుకోవాలి. మళ్ళీ మనం ఆత్మని అర్థం చేసుకుని ఎంత మనం పవర్ హౌస్తో అంటే భగవంతుడు ఎవరు పవర్ హౌస్. ఇప్పుడు మనం ఛార్జింగ్లో పెడితే స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఫోన్ ఛార్జ్ అవుతుంది. అలాగే మన మనసుని కూడా మనం ఛార్జ్ చేసుకోగలగాలి. మన మనసుని మనం ఎంతగా ఛార్జ్ చేసుకుంటూ ఉంటామో, కొంచెం కొంచెం భగవంతుని గుర్తు చేస్తూ ఆయన పైన మన మనసుని ఏకాగ్రం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన మనసు దేన్నైనా అర్థం చేసుకునే కెపాసిటీని పెంచుకుంటుంది. ఎంత మనం అర్థం చేసుకునే కెపాసిటీ పెంచుకోగలుగుతామో అంత మనం దాన్ని దాటే శక్తి కూడా ఇంకా మళ్ళీ పెరుగుతుంది. అంటే అర్థమైందంటే మనం ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు అంటే మన ఎండ్ పాయింట్ వరకు మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. తప్పకుండా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కానీ ఆ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ అప్ అండ్ డౌన్స్ లేకపోతే నేను హ్యాపీగా ఉంటానని కాదు. అలా ఎన్ని రోజులు అనుకుంటే కొన్ని రోజులు రాగానే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ లైఫ్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి అంటే మనం కొన్నిటిని నేర్చుకోవాలి, కొన్నిటిని అలవర్చుకోవాలి, అంటే కొన్నిటిని అలవాటు చేసుకోవాలి. మన దృష్టికోణం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వస్తువుని మామూలుగా చూడడానికి చిన్నగానే ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని భూతద్దంలో చూసామనుకోండి, భూతద్దంలో చూస్తే ఏమవుతుంది, చిన్నది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. అలాగే మనలో కూడా ఆ అలవాటు పోవాలి. మనం ఏం చేస్తామంటే మనకు వచ్చే చిన్న సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను మనం ఏం చేస్తామంటే భూతద్దంలో చూస్తాం. భూతద్దంలో చూడడం వల్ల ఏమవుతుంది, చిన్నది కూడా పెద్దదిగా అయిపోతుంది. అంటే మళ్ళీ ఈ దృష్టికోణం అంటే మనకున్న భూతద్దాన్ని మనం ఇప్పుడు ఎవరికైనా సైట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు, స్పెక్స్ పెట్టుకుంటారు. కానీ మనము మానసికంగా మనలో ఉన్న ఈ దృష్టిని మార్చుకోవాలి. మనం అంటే పెద్ద వాటిని కూడా చిన్నగా చేయాలి, కానీ చిన్న వాటిని కూడా పెద్దగా చేయొద్దు. అంటే జ్ఞానంతో మనం ఏం నేర్చుకుంటాం అంటే జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే పెద్ద విషయాలను కూడా చిన్నగా చేయగలుగుతాం. అంటే పెద్ద విషయాలను చిన్నగా చేయాలంటే మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే చూడండి, మనకు ముందు ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా పరిస్థితి వచ్చింది, ఎవరైనా అలాంటి వ్యక్తులు మన ముందుకు వచ్చారు. అప్పుడే ఎలా అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మనం జనరల్గా ఏం ఆలోచిస్తామంటే అబ్బా నాకున్న పరిస్థితులు ఎవరికీ లేవు, నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాదు, ఇలాంటి వ్యక్తులు ఎవరికి ఎదురు కావద్దు, ఇలాంటి వ్యక్తులు ఏ ఇంట్లోని ఉండరు, ఇలా ఆలోచిస్తాం. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే చిన్నది కూడా పెద్దదిలా కనిపిస్తుంది. లేదు, ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉంది, మనం ఎన్నో స్టోరీస్ వింటాము, ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, ఎంతోమందితో మాట్లాడతాము. మ్యాక్సిమం అందరికీ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నా సమస్య మన దగ్గరికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది, నా అంత పెద్ద సమస్య, నా అంత పరిస్థితి ఎవరికి లేదు అని అన్నట్టు అనిపిస్తుంది. నా అంత సమస్య ఎవరికి లేదు అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటే మనం భూతద్దం నుంచి విషయాన్ని చూస్తున్నాం. భూతద్దం నుంచి విషయాన్ని చూస్తే ఏమవుతుంది, ఆ చిన్నది కాస్త చాలా పెద్దగా కనిపిస్తుంది. అమ్మో ఇంత సమస్య అని మనం దాన్ని మొయ్యలేకపోతాం. ఆ భారాన్ని మొయ్యలేక ఏమైపోతాం, ఆ సమస్య కింద పడి నలిగిపోతుంటాం అన్నమాట. అందుకనే మనలో ఈ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. మనకే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నారు. మనం ఇలా ఫేస్ చేస్తున్నాం, దీని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఇలా మనం ఏదైనా మనం బయటకు రాగలుగుతాం. ఏముంది, అందరూ అదే బోట్లో ఉన్నారు, మనం కూడా అదే బోట్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి చిన్న మంచి చెడు అంటే రూపాలు వేరువేరు ఉండొచ్చు, స్టోరీలు వేరువేరు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు, మనం కూడా ఫేస్ చేస్తున్నాం. మనం అందరూ దాటుతున్నారు, మనం కూడా దాటగలుగుతాం, మనం కూడా చేయగలుగుతాం. సో ఇలాంటి ఆలోచనలు వస్తే మన లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో మనం ఈ రోజు నుంచి మన దగ్గర ఉన్న భూతద్దాన్ని పక్కకు పెడదాం. ఎంత భూతద్దాన్ని పక్కకు పెడతామో, జ్ఞానాన్ని, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి పెద్ద విషయాలు కూడా ఎలా కనిపిస్తాయి, చిన్న విషయాల్లా కనిపిస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మన స్థితి ఉన్నతంగా ఉండాలి, మానసిక స్థితి. చూడండి, మనం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు
ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎలా కనిపిస్తుంది, చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎంత పెద్ద వస్తువైనా ఏదైనా మనం ఈ భూమికి ఎంత దూరంగా వెళ్తూ ఉంటామో అప్పుడు ఈ భూమి పైన ఉన్న వస్తువులన్నీ ఎలా బిల్డింగ్స్ ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. అంటే అవి ఏమైనా చిన్నగా అయిపోతాయా? చిన్నగా బిల్డింగ్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఏ వస్తువు ఎలా ఉండాలో అలానే ఉంటుంది. కాకపోతే మనం ఎత్తుకు వెళ్ళే కొలిది మన దృష్టిలో అవి ఎలా కనిపిస్తాయి, చిన్నగా కనిపిస్తాయి. అలానే మన మానసిక స్థితి హెల్తీగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే, మనం శక్తిశాలిగా ఉంటే మనకి ఎలా అంటే సిచ్యువేషన్ అదే ఉంటుంది, కానీ మనకి అది అంత పెద్దగా అనిపించదు, ఈజీగా అనిపిస్తుంది. దాన్ని మనం దాటగలం, చేయగలం అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. మరి మనం మెంటల్లీ హెల్తీగా ఉండాలంటే మనకేం ఉండాలి? పరమాత్మ చింతన, స్వచింతన, జ్ఞాన చింతన, పరమాత్మ చింతన. స్వచింతన అంటే నేను ఆత్మ, అంటే ఆత్మలో ఉన్న గుణాలు సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి ఎంత మనం స్వచింతన చేస్తూ ఉంటామో మనలో ఉన్న మంచి మంచి గుణాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఎంత మనలో గుణాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయో అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, హెల్దీగా తయారవుతుంది. మన మనసు ఎంత హెల్దీగా ఉంటే అంత మనకి ఎంత పెద్దదైనా కానీ నథింగ్ అనిపిస్తుంది, ఏమంత పెద్ద విషయం కాదు అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. దానికోసం ఏం చేయాలి? మన స్వచింతన, పరమాత్మ చింతన అంటే మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ చేస్తూ ఉంటే కూడా మన మనసు ఆయన పైన ఏకాగ్రమే, ఆయనలోని శక్తిని మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనము ఎండాకాలంలో అంటే ఇంతకుముందు కాలంలో ఎలా ఉంటాయంటే హ్యాండ్ పైప్ ఉండేది. హ్యాండ్ పైప్లో వాళ్ళు కొడితే నీళ్ళు వచ్చేవి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందులో నీళ్లు ఉంటాయి కానీ అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం పైనుంచి మళ్ళీ కొన్ని వాటర్ వేయగానే ఏమవుతుందంటే ఆ పైప్లో ఆ వాటర్ ఫోర్స్కి మళ్ళీ లోపల నీళ్లు బయటకు వస్తాయి. అంటే పైప్లో నీళ్లు లేవని కాదు, కానీ కొన్ని నీళ్లు వేయగానే ఎయిర్ గ్యాప్ పోయి మళ్ళీ నీళ్ళన్నీ బయటకు వస్తాయి. అలానే మనలో గుణాలు, శక్తులు లేవని కాదు, అన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే మనల్ని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే మనకి భగవంతుడి శక్తి తోడవుతుందో, భగవంతుడితో మన బుద్ధి కనెక్ట్ అవుతుందో అప్పుడు మనలో ఉన్న ఆ హ్యాండ్ పైప్లోంచి ఎలా కొంచెం వాటర్ వేయగానే హ్యాండ్ పైప్లో ఉన్న వాటర్ మళ్ళీ ఎలా ఫోర్స్ఫుల్గా బయటకు వస్తుందో అలాగే మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలంటే పరమాత్మని మనం వెంట ఉంచుకోవాలి. ఆయన్ని మనం తోడుగా చేసుకుంటే, ఆయన్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటే, భగవంతుడితో మన బుద్ధిని కనెక్ట్ చేయగలిగితే అప్పుడేమవుతుంది, ఆయన శక్తి మన శక్తి. ఇప్పుడు సింగిల్గా ఏ పనైనా చేయాలంటే కష్టం, ఇంకొకరుంటే ఆ పని చేయడం ఈజీ అయిపోతుంది కదా. అలాగే మన శక్తి, ఆయన శక్తి, డబల్ పవర్. అప్పుడేమవుతుంది, మనలో ఉన్నవి యాక్టివేట్ అవుతాయి, భగవంతుడి శక్తి మన వెంట ఉంటుంది, మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఉన్నారు కదా, చేస్తారు కదా, నిశ్చింతగా ఉంటాం. అలాగే భగవంతుడి మీద మనకి ఎంత నిశ్చయం ఉంటుందో, ఇప్పుడు భగవంతుడు కలియుగ అంతిమ సమయంలో వచ్చి చెప్తున్నారు, ఎందుకు మీరు ఇలా బరువులు మోస్తారు, ఆయన అడుగుతున్నారు అన్నమాట, మళ్ళీ మీ బరువులన్నీ నాకు ఇచ్చేయండి అని. కానీ మనకేం అలవాటైంది, ఈ బరువులు మోసుకుని తిరగడం అలవాటైంది. అలవాటే ఎంత మనం భారాన్ని మోస్తూ తిరుగుతామో అంత వంగిపోతూ ఉంటాం. ఎంత వంగిపోతామో అప్పుడు మనం నడవడానికి కూడా రాదు. అంటే నడవడానికి రాదంటే చిన్న వాటికి కూడా మనం తట్టుకోలేకపోతాం. చిన్న విషయాలు కూడా మైండ్ ఏమైపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది. అందుకే ఏం చేయాలి, మనం భగవంతుని మనవాడిగా చేసుకొని మన వెంట ఉంచుకొని, మనకి ఏది ఉన్నా ఏం చేసినా నీ ఇష్టం, ఎలా చేసినా నీ ఇష్టం, అలా మన మైండ్ని మనం ఫ్రీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దేన్నైనా మనం ఎంజాయ్ చేయగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం, ఎంత పెద్ద పరిస్థితినైనా దాటగలుగుతాం. ఎందుకంటే మన శక్తితో పాటు ఎవరి శక్తి ఉంది, భగవంతుడి శక్తి కూడా ఉంది కదా. దానికోసం ఎలా మనం ఏదో పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు గుడికి వెళ్ళి భగవంతుడు ఇలా సమస్య ఉంది, ఎలానా తీర్చాలి అని మనం మొక్కుకుంటాం, అడుగుతాం. అలా కాదు, ఏదో వచ్చినప్పుడు వెళ్ళి అడగడం కాదు. ఎప్పటికీ మనం ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి మాటలు వింటూ ఉంటామో, భగవంతుని మన వెంట ఉంచుకుంటామో, ఎప్పటికీ మంచైనా చెడైనా, ఓటమైనా గెలిపైనా, చీకటైనా వెలుగైనా, ఏదైనా మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండడం నేర్చుకుంటే అప్పుడు ఆయన శక్తి ఎప్పటికీ మనకు వస్తూనే ఉంటుంది. అప్పుడు మన మైండ్ హెల్తీగా ఉంటుంది, దేన్నైనా మనం దాటడం ఈజీ అయిపోతుంది. అందుకే ఏం చేయాలి, మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే భగవంతుడిని మనం వెంట ఉంచుకోవాలి, భగవంతుడిని మనం తోడుగా ఉంచుకోవాలి. ఇంకా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి.
ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుంటామో ఏం జరిగినా మంచి జరుగుతుంది, ఏం జరిగినా మంచి జరుగుతుంది, అలా ఎంత మనం పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటామో ఇవన్నీ దేనికోసం అంటే మన ఆలోచనల స్పీడ్ తగ్గుతాయి. మన ఆలోచనల స్పీడ్ ఎంత తగ్గుతుందో అంత మనలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఎంత మనలో శక్తి సామర్థ్యాలు పెరుగుతుంటాయో మన మైండ్ ఎంత హెల్తీగా అవుతుందో అప్పుడు మనకి ఏది వచ్చినా పెద్దవి కూడా చిన్న చిన్నగా అనిపిస్తాయి. మనకి పురాణాల్లో చూపిస్తారు కదా, హనుమంతుడు చాలా శక్తిశాలిగా ఉంటాడు. ఆయనకి ఏంటంటే పెద్ద పెద్ద పర్వతాలు కూడా లెక్క ఉండవు. పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఇలా చేత్తో తీసి ఒక సింగిల్ హ్యాండ్ ఒకటే చేత్తో తీసి ఇలా పక్కకు పెట్టేసినట్టు అలా భీముడిని హనుమంతుడిని అలా చూపిస్తారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉన్నట్టు చూపిస్తారు కదా. మరి అలానే మన మనసు కూడా అంత శక్తిశాలిగా ఉంటే, మనం భగవంతుడి స్మృతిలో ఉండగలిగితే, భగవంతుడి జ్ఞానం మన బుద్ధిలో ఉంటే మన ముందు వచ్చే సమస్యలు పరిస్థితులు కూడా మనకి ఏమనిపిస్తాయి, చిన్న చిన్నగా అనిపిస్తాయి, ఏమంత పెద్దగా అనిపించవు. మన మైండ్ దేనికైనా రెడీగా ఉంటుంది, సంసిద్ధంగా ఉంటుంది. మన మనసు ఎప్పుడైతే రెడీగా ఉంటుందో అప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడం ఈజీ అయిపోతుంది. అంటే పరిస్థితుల్ని కూడా ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్ టైం ఏ సమయంలో ఏది చేయాలో అది చేయగలిగితే, సమయాన్ని మనం వినియోగించుకోగలిగితే, సమయాన్ని మనం ఉపయోగించుకోగలిగితే లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కొన్ని పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మనం సమయాన్ని వేస్ట్ చేస్తాం, లేకపోతే సమయం దాటిపోయిన చేస్తాం. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరకు కూడా మనం సమయానికి తీసుకువెళ్తే పేషెంట్ని కరెక్ట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ ఇస్తారు, తొందరగా హెల్తీ అయిపోతారు. సమయం దాటిన తర్వాత తీసుకువెళ్తే పరిణామాలు ఏమన్నా ఉండొచ్చు. అలానే ఎవరికైనా హెల్త్ బాగోపోతే మనం అట్లా టైంకి తీసుకువెళ్ళాలి అనుకుంటాం. అలాగే మన లైఫ్లో కూడా ఏ పనైనా సమయానికి చేయగలిగితే, సమయాన్ని యూజ్ చేసుకోగలిగితే అప్పుడు మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే, జీవితాన్ని ఆస్వాదించాలి అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మన దృష్టికోణాన్ని అంటే పెద్ద వాటిని చిన్నగా చూడడం నేర్చుకోవాలి. ఏది వచ్చినా కానీ భగవంతుడు నా వెంట ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాతో పాటు ఉన్నాడు. చూడండి, మనుషులకైతే 2 చేతులు ఉంటాయి, భగవంతుడికి ఏమంటారు 1000 భుజాలు. అంటే 1000 భుజాలు ఉన్న భగవంతుడు మన వెంట ఉంటే ఏదైనా ఎంత ఈజీగా అయిపోతుంది. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రపంచంలో ఎవరు ఆఫర్ చేయరు, ఎవరు మన దగ్గర ఆస్తిపాస్తులు తీసుకుంటారు కానీ మన బరువు బాధ్యతలు ఎవరు తీసుకోరు. ఒక్క భగవంతుడే మన బరువు బాధ్యతలను తీసుకోగలుగుతాడు. సో అందుకని ఏదో పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడే కాదు, ఎప్పటికీ భగవంతుని మన వెంట ఉంచుకొని మంచైనా చెడైనా ఆయనతో షేర్ చేసుకుని, ఆయన్ని అర్థం చేసుకుని, ఆయన చేయి పట్టుకుని ముందుకు నడవగలిగితే మన లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఈరోజు ఎపిసోడ్లో మనం మన జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, ఏ సమస్య వచ్చినా, సమస్యలు పరిస్థితులు ఎప్పటికీ ఉంటాయి, వాటి గురించి సమస్యలు పరిస్థితుల గురించి ఆలోచించకుండా భగవంతుడు చేయి పట్టుకుని ముందుకు వెళ్ళడం నేర్చుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.